ధాన్యం కొనుగోళ్లపై తెలంగాణలో అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఎంఎస్పీ ప్రకటించాక కూడా కేంద్రం వడ్లు కొనుగోలు చేయడం లేదని కాంగ్రెస్ ప్రశ్నిస్తే 2 నెలల నుంచి ఏం చేస్తున్నారంటూ బీజేపీ కౌంటర్ ఇచ్చింది. బాధ్యత లేదా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వాన్ని? మా ఇంటి ముందు బియ్యం తీసుకొచ్చి పోయడమేనా? ఒకటి అడుగుతాను, నిన్నటి వరకు ఎందుకు ఈరోజు సమస్య వచ్చింది? ఎందుకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి టార్గెట్ కూడా కొనడానికి ఎంత ఇబ్బందులు పడ్డాయి? గత నెల 15 రోజుల నుంచి రైతులు ఎందుకు ఇబ్బంది పడ్డారు? ఎందుకు కష్టపడ్డారు? ఎందుకు ఆత్మహత్యలు చేసుకోవాల్సి వచ్చింది? కల్లాల దగ్గర, మార్కెట్ యార్డ్ దగ్గర 20 రోజులు ఎందుకు వేచి చూడాల్సి వచ్చింది? ఎవరి పొరపాటిది? ఈ ప్రభుత్వ వైఫల్యం కదా? దాని నుంచి దృష్టి మళ్లించడం కోసం మా ఇంటి మీద బియ్యం పోస్తా, తొక్కుతా, లేకపోతే పొలిమేరలు దాటనివని మాట్లాడతాడు ఆయన. ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి 53 లక్షల మెట్రిక్ టన్నులు నిన్ననో మొన్ననో పూర్తి చేశాడు. మరి ఇన్ని రోజులు 2 నెలలు ఏమైందని అడుగుతాను, ఎందుకు కొనలేదని అడుగుతాను, ఎందుకు ఆలస్యం చేసిన అడుగుతాను. ఇన్ని వేల కోట్ల అవసరాలు ఉన్నప్పటికి కూడా రైతాంగ శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని కొనుగోలు చేసుకుంటూ ముందుకు పోతా ఉంటే తగుదనమ్మా అని చెప్పి భారతీయ జనతా పార్టీ సంబంధించిన నాయకత్వం, టీఆర్ఎస్ పార్టీ సంబంధించిన నాయకత్వం కళ్ళాల్లోకి వస్తాం, రైతులు కన్నీళ్లు తూడుస్తామని చెప్తాను. ఎక్కడికి పోయారు ఇన్ని రోజులు మీరు? ఎంఎస్పీ రేటు ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం మరి రాష్ట్రాలు కొనుగోలు చేస్తున్నటువంటి ధాన్యాన్ని ఎందుకు ఎఫ్సిఐ ద్వారా మీరు కొనుగోలు చేయట్లేదని ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ సంబంధించిన కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వం ద్వారా అడుగుతా ఉన్నాం. ప్రభుత్వ అధికారులు, మార్కెట్ అధికారులు వీళ్ళందరూ కూడా కొమ్మకై రైస్ మిల్ మన రైతుల్ని ఎంఎస్పీ రేట్ల కన్నా తక్కువ అమ్మేటటువంటి పరిస్థితి నిర్మాణం చేసి తక్కువగా కొని పక్క రాష్ట్రాలకు ఎంఎస్పీకి పంపిస్తున్నారు వీళ్ళు. ఈ సన్న బియ్యం, దొడ్డు బియ్యం ఈ విషయం అక్కడే వస్తుంది ఇక్కడ. కాబట్టి ఇది ఒక పెద్ద స్కామ్. ఇది కొన్ని వేల కోట్ల రూపాయల స్కామ్. ఇది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం, కేంద్రంలో వాళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం కొన్నారా? కొనలే. కొనేది రాష్ట్ర ప్రభుత్వం, రీఇన్వెస్ట్మెంట్ చేసేది కేంద్ర ప్రభుత్వం. ఈరోజు మేము ఎంత కొంటాము, ఎంత ప్రొక్యూర్ చేసుకుని ఎంత చెప్పలే వీళ్ళు ప్రభుత్వం, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం వీళ్ళు ఇయ్యలే. ఒక అగ్రిమెంట్ చేసుకున్నారు, ఇండెంట్ పంపించాలి, ఇండెంట్ పంపించలేదు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ నుంచి కొనుగోలు చేసే వరి టార్గెట్ ప్రతి ఏటా తగ్గించుకుంటూ పోతుంది. తెలంగాణ రాష్ట్రంలో మేమేమో బెటర్ ఇరిగేషను, బెటర్ అగ్రికల్చర్ ప్రాక్టీసెస్తోని, ప్రో ఫార్మర్ అగ్రికల్చర్తోని మేమేమో వరి ధాన్యం ప్రొడక్షన్ పెంచుకుంటూ పోతుంటే కేంద్రంలో ఉన్న బీజేపీ ఏమో తెలంగాణ రాష్ట్రం నుంచి కొనుగోలు చేసే వరి తగ్గించుకుంటూ పోతుంది. మనమేమో ప్యాడీ ప్రొడక్షన్ పెంచుకుంటూ పోతున్నాం. బెటర్ అగ్రికల్చర్ ప్రాక్టీసెస్, బెటర్ ప్రో ఫార్మర్ గవర్నెన్స్, బెటర్ ఇరిగేషన్ ద్వారా కాళేశ్వరం నుంచి ఆ 3 బ్యారేజ్ నుంచి ఒక్క చుక్క నీళ్లు తీసుకోకుండా ఇయర్ ఆన్ ఇయర్ ప్యాడీ ప్రొడక్షన్ పెంచుతూ పోతుంటే కేంద్ర ప్రభుత్వం ఏమో తెలంగాణ నుంచి ప్రొక్యూర్ చేసే ప్యాడీ ఇది తక్కువ చేస్తూ రాష్ట్రం మీద ఆర్థిక భారం మరింత మోపుతున్న విషయం కూడా, ఆర్థిక భారం మోపిన తెలంగాణ ప్రభుత్వం ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం మన కోటా తగ్గించినా మేము వరి రైతుకి ఇబ్బంది పడకుండా ఎంఎస్పీ ధర మీద, ఎంఎస్పీ కండిషన్ మీద మేము మరి ఆ ఆర్థిక భారం మోస్తూ కొనుగోలు చేస్తున్న విషయం కూడా నేను మనం చేస్తున్నాను.